కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. అందులో ప్రధానమైన ఉదాహరణ కోడిగుడ్ల కుంభకోణం. దాదాపుగా 600 కోట్ల కుంభకోణం ఇది. ఒకటి కాదు, రెండు కాదు, 600 కోట్లు జీవో నెంబర్ 17 ద్వారా. ఇక వివరాల్లోకి పోతే కేసీఆర్ గారి హయాంలో ప్రతి స్కూలు, మండలానికి ఒక 6 నుంచి 10 స్కూల్స్ ఉంటాయి. ప్రతి స్కూలుకు కూడా కాంట్రాక్ట్లు ఉండేవాళ్ళు. అంటే స్కూలుకు బియ్యము, పప్పులు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ రేషన్ షాపుల ద్వారా, గోడౌన్ల ద్వారా సప్లై చేస్తే, నూనె కానీ, పాలు కానీ, కూరగాయలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, మరి ముఖ్యంగా కోడిగుడ్లు కానీ, అదేవిధంగా మిగతా చక్కెర కానీ, పసుపు కానీ, కారం కానీ, ఇవన్నీ కూడా రకరకాల చిరు కాంట్రాక్టులు సప్లై చేసేవాళ్ళు. అంటే ఒక స్కూలుకు ఆధారంగా కనీసం అంటే 10 మంది చిరు కాంట్రాక్టర్లు బతికేవాళ్ళు. రెక్కాడితే డొక్కాడ నుంచి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా పేదరికంతో మగ్గుతున్న వాళ్ళు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా బతికిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ స్కూళ్ళల్లో చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసి వాళ్ళు కనీసం అంటే సంవత్సరానికి ₹1,00,000 సంపాదించుకునేవాళ్ళు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ఆ పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. తెలంగాణలో 20,000 మంది కాంట్రాక్టర్ల పొట్టగొట్టిండు రేవంత్ రెడ్డి.